ఇక్కడ ఈ క్యాంప్లో వచ్చిన పిల్లలందరికీ కూడా, కొత్త వాళ్ళకి కూడా, రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన కొత్త వాళ్ళకి కూడా మెడిసిన్ నో అని చెప్పకుండా ఇస్తూనే ఉంటారు. ఇక్కడ ఐ చెకప్ చేస్తారు, హెచ్బి చేస్తారు. మాకైతే ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన తర్వాత వాడిన మెడిసిన్ ఇదండి ఇప్పటివరకు కూడా. ఇదైతే గవర్నమెంట్లో కూడా ఇస్తారు మాకు, అండ్ ఇక్కడ కూడా ఇస్తారు క్యాంప్లో. ఇదైతే క్యాంప్లోనే ఇస్తారు, గవర్నమెంట్లో అవైలబుల్ దొరకదు ఎక్కువగా, లేదంటే బయట కూడా కొనుక్కోవచ్చు. దీని కాస్ట్ ఇది. ఇప్పటి వరకు ఇది నీడిల్తో ఇలా ఇచ్చుకున్నాము. నీడిల్ కొంచెం పెద్దది ఉంది కదా, తర్వాత రీఫిల్ వచ్చిందనమాట, పెన్ టైపు. ఇది 1.5 year నుంచి రీఫిల్ వాడుతున్నాము పెన్. ఈ పెన్ అయితే బాబు కూడా చేసుకోగలుగుతాడు, సో అందుకని దాని నుంచి, ఆ నీడిల్ నుంచి ఈ పెన్కి వచ్చామన్నమాట. దీంట్లో డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. డోస్ అడ్జస్ట్ చేసుకొని మనకి ఎన్ని యూనిట్స్ కావాలి అన్ని యూనిట్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ నీడిల్కి ఆ నీడిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదైతే చాలా చిన్నదనమాట, బాబు కూడా చేసుకోగలుగుతాడు. ఇంకేంటంటే ఇప్పటి నుంచి వాడిన మెడిసిన్ ఆగిపోయింది, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడిసిన్ అనమాట ఇది. మార్కెట్లోకి ఇప్పుడు మాకు రిఫర్ చేసిన మెడిసిన్ ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. మాకైతే ఫ్రీగానే ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్, ఒక 2 bottles వరకు ఇచ్చారు. అది ఎప్పటివరకు సరిపోతుందో మాకైతే తెలీదు. ఈ 2 ఇచ్చారు మాకు. దీని కాస్ట్ వచ్చి చూడండి ఎలా ఉందో. మేమైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఇది ఎంత కాస్ట్ పెట్టి కొనగలమా లేదా అని భయమేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాడికి పెట్టే ఫుడ్ కూడా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. మనం ఏదో ఒకటి తినేస్తామో అలా వాడికి పెట్టకూడదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారట. నాకైతే పూర్తి సొల్యూషన్ కావాలి ఈ టైప్ 1 డయాబెటీస్కి. నాకే కాదు, నా అలా బాధపడుతున్న తల్లులందరికీ కూడా ప్లీజ్ రిక్వెస్ట్ అండి, చాలా బాధేస్తుంది.